హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ. నేను శంకర్ గౌడ్. మండుటెండల్లోనూ నిండా ముంచే అకాల వర్షంతో రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం కళ్ళాల్లో కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన తీరు, ఈదురుగాలులకు వందల ఎకరాల్లో రాలిపోయిన మామిడి, విరిగిపడిన చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు, ఎగిరిపోయిన ఇళ్లపై కప్పులు, చాలా చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయము, గాలివానకు హైదరాబాదు ఆగమాగము స్తంభించిన ట్రాఫిక్తో ఇక్కట్లు, చెట్లు విరిగి గోడలు కూలి పిడుగులతో 6 మృతి. అకాల వర్షం పుట్టి ముంచింది. కళ్ళల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని ముంచేసింది. చెట్లపై ఉన్న మామిడికాయలను రాల్చేసింది. ఈదురుగాళ్లతో విరుచుకుపడి పలువురి ప్రాణాలను బలికొంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వాన బీభత్సం సృష్టించింది. వరి ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలుల దాటికి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జనగామ వ్యవసాయ మార్కెట్ 1000 బస్తాల ధాన్యము తడిసిపోయింది. బచ్చన్నపేట, జనగామ రూరల్, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్ కన్పూర్, దేవరుప్పల తదితర మండలాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, 33 kV లైన్లు నెలకొరిగాయి. చిల్పూరు, జనగామ, బచ్చన్నపేట, నర్మేటు, తరికొప్పుల మండలాల్లో వందల ఎకరాల్లో మామిడికాయలు రాలిపోయాయి. భూపాలపల్లి జిల్లా మహాముత్తారము మండలం నల్లగుంట, మీనాజీపేట, కృష్ణాపూర్, మహాముత్తారము, కోనంపేటలలో ధాన్యం కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం కే మండలంలో ధాన్యం తడిసింది. మహబూబాబాద్ జిల్లా కురివి, బయ్యారం, బంగారం, మహబూబాబాద్ రూరల్ మండలాల్లో పంటలకు నష్టము జరిగింది. హన్మకొండ జిల్లా కమలాపూర్లో ధాన్యం నీట కొట్టుకుపోయింది. కరీంనగర్ వడగళ్ల వాన మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడము ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా. సో అంటే ఈ మండుటెండలోనూ నిండా ముంచే, అంటే ఒక్కసారి చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రత్యేకంగా మనము 4 నెలలు ఎండాకాలంలో ఈ మధ్యన మనకు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓరి ఏంటంటే, వర్షాలు లేవు, తర్వాత పర్రెలు వచ్చినాయి, ఎండిపోతున్నాయి, ధాన్యం అంతా ఏం లేదు, చేర్లు లేవు, ఏది లేదన్నది. దేవుడు ఎందుకో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం చూపేసి వాతావరణ శాఖకు క్లియర్గా క్లియర్గా చెప్పింది, 3-4 రోజులు తప్పకుండా వర్షాలు వస్తున్నాయి, ఈదురుగాలుపులు వస్తున్నాయి, 40 కిలోమీటర్ల స్పీడ్లో ఈదురుగాలు వస్తాయి. ఆ ఈదురుగాళ్లలో చాలా రకాలుగా మనుషులకు నష్టపరిహారం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త పడాలండి. వాతావరణ శాఖ మొదలే మేల్కొంది, చెప్పిన తర్వాత మొన్న సూర్యాపేట, తర్వాత అక్కడ నల్గొండ ఆ ఏరియాలో మొత్తము వరదలు, తర్వాత ఇంకోటి ఏంది వడగండ్లు. ఆ వడగండ్ల తర్వాత ఈ ఈదురుగాళ్లతో స్తంభాలు కూలిపోవడము, చెట్లు కూలిపోవడము, కొమ్మలు ఇరగడము, కాయలు రాలిపోవడము, మామిడికాయలు టోటల్గా మామిడి తోటల్లో అన్నీ పాకానికొచ్చిన కాయల కాడికి వెళ్ళి అన్నీ రాలిపోవడము, అల్లకల్లోలం చెట్లు కావడము, మనుషుల మీద పడడము, కార్ల మీద పడడము. తర్వాత ఇలాంటి జరిగిన తర్వాత అయినా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, దేవుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఎక్కడైనా ఒక అకాల వర్షాన్ని కురిపించి మొత్తము ఈ జయశంకర్ భూపాలపల్లి మహోత్తరంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యం ఏంది, తర్వాత మామిడికాయలేంది, ఈరోజు రైతులకు కష్టపడి వాళ్లకు లాస్ట్ మూమెంట్లో నోటికాడికి వచ్చిన ఆ ముద్ద రాకుండా నిండా ముంచేసింది మొత్తం వర్షం. ఎందుకంటే ప్రతి వానకాలంలో వచ్చే వర్షము ఒక ప్లస్ పాయింట్లో రాష్ట్రాలకు మంచి జరగడానికి వస్తుంది. ఈ మూమెంట్లో మనము ఎండకు ఓర్వలేని తరంతో, తర్వాత ఈ చెమటకు, తర్వాత ఈ ఎండకు ప్రజలకు చాలా ఇబ్బందికరము. నైట్లో ఎవరికి నిద్ర రాదు. తర్వాత ఎన్ని ఏసీలు అయినా పనిచేయవి. అంటే దేవుడు దయదలిస్తే ఈ విధంగా ఉంటుంది. తర్వాత వెంటనే మళ్ళా ఈ మండుటెండల్లోనూ నిండా ముంచిన ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తే వాతావరణ శాఖ చెప్పినా కానీ కళ్ళల్లో మొత్తం కేంద్రంలో కొట్టుకుపోయిన తీరు చూస్తే వడ్లన్నీ వెళ్ళిపోయినాయి. పాపం వాళ్లకు ఆ వడ్లు కళ్ళంలోకి వెళ్ళి గవర్నమెంట్ కొంటే, లేకపోతే ఈ ధాన్యాన్ని రైస్ మిల్లుకు చేరిస్తే రేపు మనకు రైస్ మిల్లులో బియ్యంగా ఏర్పడి మనము రాష్ట్రానికి మొత్తం తినడానికి ఆ అవకాశాన్ని కోల్పోయాము.